ఇంట్లో మగపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ఎలా కడగాలి, ఎలా క్లీన్‌గా ఉంచుకోవాలి అనేది చాలామంది న్యూ మామ్స్‌కి డౌట్‌గా ఉంటుంది. సో, దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో, పీనిస్ మీద ఉండే పైన ఉండే లూజ్ స్కిన్‌ని మనము ప్రెప్యూజ్ అంటాము, లేదా ఫోర్ స్కిన్ అని అంటామనమాట. సో, మామూలుగా ఏంటి అనంటే మనము స్నానం చేపించినప్పుడు పిల్లలకి దాన్ని జెంటిల్‌గా రిట్రాక్ట్ చేసి ఎక్కడి వరకైతే మనకి ఆ హోల్ అనేది విజిబుల్ ఉంటుందో అక్కడి వరకు మెల్లగా రిట్రాక్ట్ చేసి మనము మైల్డ్ సోప్ పెట్టి క్లీన్ చేసి వార్మ్ వాటర్‌తో వాష్ చేయాలన్నమాట. ఇలా రోజు స్నానం చేపించినప్పుడు ఒకసారి చేసుకుంటే కనుక సరిపోతుంది. ఒకవేళ ఇది వెనక్కి లాగలేకపోతే దాన్ని గట్టిగా వెనక్కి అనాలా అనంటే అవసరం లేదు. ఎందుకు అనంటే మామూలుగా పిల్లలకి 5 ఇయర్స్ వరకు ఫిజియోలాజికల్ ఫీమోసిస్ అనేది ఉంటుందన్నమాట. అంటే స్కిన్ అనేది పూర్తిగా వెనక్కి పోకపోవచ్చు. అండ్ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్. సో, మీరు కనుక సివియర్‌గా వెనక్కి అనడానికి ట్రై చేస్తే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి జెంటిల్‌గా ఎక్కడి వరకు అనగలుగుతారో అక్కడి వరకు మీరు వెనక్కని దాన్ని క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో, ఎటువంటి కండిషన్స్‌లో మనం భయపడాలి ఇన్ కేసు ఫోర్ స్కిన్ అనేది దానికి అటాచ్డ్‌గా ఉంటే పీనిస్‌కి అనంటే బేబీకి ఏమైనా రికరెంట్‌గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా చూసుకోండి. అండ్ బేబీ టాయిలెట్‌కి వెళ్తున్నప్పుడు దార అనేది మరీ సన్నగా అంటే ఫ్లో అనేది చాలా తక్కువగా వస్తుందా, డ్రాప్స్‌గా పడుతుందా అనేది చెక్ చేసుకోండి. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అనంటే ఏమైనా బెలూనింగ్ అబ్జర్వ్ చేస్తున్నారా మీరు? అంటే టాయిలెట్ పోస్తూ ఉన్నప్పుడు ఆ టిప్ భాగంలో బెలూన్ లాగా ఉబ్బుతుందా అనేది మీరు చెక్ చేసుకోండి. సో, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే మీరు వెంటనే మీ డాక్టర్‌కి చూపించుకోవాలి. ఇలా ఏమీ లేవు అనంటే కనుక మెల్లగా ఆఫ్టర్ 5 ఇయర్స్ అది స్లోగా ఆ స్కిన్ అనేది లూజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట.